వాడిని ఎట్లా కొట్టిరో కూడా తెలుసు, ఏ లొకేషన్ లో కొట్టిరో తెలుసు, ఆడ ఓడోడు ఉన్నాడో తెలుసు, అది ఏ పిఎస్ లో పోయింది కూడా తెలుసు. ఆ పిఎస్ లేని మా బాగానే ఉంటాడు ఆ హ్యాబిట్స్ పిఎస్ లో. వాడిని ఎట్లా కొట్టిరు తెలుసా? చెక్కేస్తారుగా హ్యాబిట్స్ పిఎస్ లో, రాబాయ్ చెక్కేస్తారుగా హ్యాబిట్స్ పిఎస్. వాడు ఏం చేసింది తెలుసా? వానికి చాత కాక వన్ వైఫ్ కి ఫోన్ చేసుకొని నెక్స్ట్ డే పోయి కంప్లైంట్ పెట్టినాడు మళ్ళా. ఎవరైతే కొట్టిరో అంటే వాళ్ళ మీద పెళ్ళయిందా? కంప్లైంట్ పెట్టిండు. చిన్న పాప ఉంటుంది వానికి. మరి పెళ్ళైనాక ఎందుకు కూడా ఇలా మరి పెళ్ళైనా మంచిగా చూసుకోకుండా ఉంటాను. వీళ్ళు ఏం చేస్తాడు వచ్చి పంచాయతీలు ఇవన్నీ వదిలేటేసారు కదా బ్రో, ఇవన్నీ లిలో వదిలేటేసారు కదా వైఫ్. ఇప్పుడే లిలో లిలో జోలికి వస్తే జాతిని చేస్తా మొత్తం. నేను వస్తా బ్రో. నువ్వు రావద్దు సోలో. నేనున్నాక నువ్వు అస్సలు రావద్దు సోలో. నేను వస్తా బ్రో, చేయొచ్చు కదా ప్లీజ్. రావద్దు అస్సలు ఏమైతుంది? ఏం కాదు, కొయ్యకి తెలుసు ఏమైతుందో. కాదు ఎవరితోటి కూర్చోండి అందరూ. ఏంది అర్థం కాలేదు. లిలో ఏమన్నావు? ఏమి కాదు. కాదులో నాకు తెలిసి ఇంకొక ఏదో నీ ఐడి పేరు మీద పోతుంది కదా, ఆమె ఏదన్నా ఏమన్నా మాట్లాడి ఏదో చేసినట్టుంది. ఆమెనేమో అందరు నీ మీదకి వస్తారు. చెప్పనా? నేనేం చేసుకో బెటర్. ఎందుకు ఎందుకు వాళ్ళకి భయపడి నేను భయపడి ఎందుకు చేంజ్ చేయాలి? అవసరమే లేదు. కానీ లిలో నీ పేరు పక్క కోయ్ అని పెట్టేసి అంతే. లిల్లో ఏమో అంటున్నాను మళ్ళా. ఏం చలో ఏమైంది చెప్పు. నేనేగా అంటుండే లైట్ తీసుకోవచ్చుగా, ఎందుకు ఇట్లా? లేదు నేను లైట్ లిల్లోనే బాబీ కదా అనేది, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఇది ఎక్కడ? నేను పోతున్నా ప్యానల్ నుంచి. అర్థం కాలే. ఎందుకు ఏమైంది? అదే ఫోన్ చేస్తా. కాదు ఏంటి అవి ఇద్దరు కామ్గుంటున్నారు. ఎవరు? నేనా? సంథింగ్ ఇస్ ఫిషీ. ఎక్కడి నుంచి నువ్వు కాదు, అక్క చెల్లెలు ఇద్దరు. అదే ఏదో అవుతుంది ఇంటర్నల్ గా, ఏదో డిస్కషన్ నడుస్తుంది ఇద్దరికి. వస్తారు మెల్లగా బయటకు వస్తారు, మాట్లాడదాం. హాయ్ మైనా. హై స్వీట్. మైనా అంటే మీ ఓల్డ్ ఫ్రెండ్స్ తోటే మాట్లాడతా. నేను ఇంకా పోలేదు ఫ్రెండ్స్. ఎక్కడికి పోతున్నావు? మరి పో బేగం. ఏంది ఆటో డ్రైవర్ మంచిగా నడుపుతలేడా? అవి బ్రో ఇప్పుడు 100% మైనా దీపి ఆ మంకీ డాల్ ఐక్యవుడదట, మామూలుగా పెరిగిపోలేదట సేల్స్ గట్టిగా.